తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీం కోర్టులో ఊరట లభించింది. బీసీ రిజర్వేషన్స్ కి వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్ ని తిరస్కరించింది. కోర్టులో విచారణలో ఉండగా ఇక్కడికి ఎందుకు వచ్చారని కూడా సుప్రీం ప్రశ్నించింది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ తెలంగాణ ఇన్పుట్ ఎడిటర్ దొంతు రమేష్ లైవ్ లో అందించడానికి న్యూస్ రూమ్ నుంచి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. దొంతు రమేష్, ఇప్పుడు ప్రెసెంట్ తెలంగాణ ప్రభుత్వం ముందున్న ఆప్షన్స్ ఏంటి, ఏ విధంగా ముందుకెళ్లబోతోంది? సుప్రీంకోర్టులో పిటిషన్ తిరస్కరణకు గురైంది. వంగ గోపాల్ రెడ్డి వేసిన పిటిషన్. ముందుగా అసలు సుప్రీంకోర్టులో సాధ్యాసాధ్యాలు ఏంటి, అసలు బీసీ రిజర్వేషన్లకు సంబంధించి ఎటువంటి ప్రమాణాలు అనుసరించారు, తెలంగాణ ప్రభుత్వం రాజ్యాంగబద్ధంగా చేసిందా లేదా, రాజ్యాంగ రక్షణ ఉందా లేదా అన్న అంశాలకు సంబంధించి ఎక్కడ కూడా విచారణ జరపలేదు. కేవలం పిటిషన్ తీసుకున్న తర్వాత హైకోర్టులో విచారణలో ఉండగా ఇక్కడికి ఎందుకు వచ్చారు, హైకోర్టు స్టే ఇవ్వడానికి నిరాకరిస్తే సుప్రీంకోర్టుకు వస్తారా, ఈ అంశాల ఆధారంగానే పిటిషన్ తిరస్కరణకు గురైంది. కాకపోతే డీప్గా అసలు బీసీ రిజర్వేషన్లపైన తెలంగాణ ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుంది, ఆ నిర్ణయం జీవో నెంబర్ 9లో రాజ్యాంగబద్ధమైన రక్షణ ఉందా, 9th షెడ్యూల్లో క్యాప్ని ఎత్తివేసే విధంగా పరిమితులకు మించి రిజర్వేషన్ల సౌకర్యం కల్పించింది అన్న అంశం ఎక్కడ చర్చ జరగలేదు. కేవలం పిటిషన్ తీసుకున్న తర్వాత హైకోర్టులో ఒకవైపు విచారణ ఉందని ప్రభుత్వం తరఫున అప్పటికే సుప్రీంకోర్టుకు సమాచారం అందించారు. ప్రభుత్వం అందించిన సమాచారం ఆధారంగా వెంటనే పిటిషన్ను తోసిపుచ్చారు. ఇక ప్రభుత్వం ముందున్న ఆప్షన్స్ ఖచ్చితంగా ఎల్లుండి జరగబోయే హైకోర్టులో జరిగే విచారణలో చాలా స్పష్టంగా ప్రభుత్వం ఏ విధంగా నిర్ణయం తీసుకుంది బీసీ రిజర్వేషన్లకు సంబంధించి. ముందు నుంచి కూడా బీసీ రిజర్వేషన్లను రాజ్యాంగబద్ధంగానే తీసుకుంటున్నాం. అసెంబ్లీలో బిల్ పాస్ చేసాం. అదేవిధంగా క్యాప్ ఎత్తివేయాలని కూడా అసెంబ్లీలో మరొక బిల్ కూడా పెట్టారు. అదేవిధంగా ఆర్డినెన్స్ తీసుకురావడానికి కూడా ప్రయత్నం చేశాం. గవర్నర్ వద్ద అవన్నీ పెండింగ్లో ఉన్నాయి. గవర్నర్ కూడా వీటికి సంబంధించి ఆర్డినెన్స్కి సంబంధించి అదేవిధంగా బిల్లులకు సంబంధించి కూడా రాష్ట్రపతికి పంపించారు. రాష్ట్రపతి వద్ద పెండింగ్లో ఉన్నాయి. ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. ఈ నేపథ్యంలోనే జీవో నెంబర్ 9 తీసుకొచ్చి బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలి, స్థానిక సంస్థల్లో వెంటనే ఎన్నికలు నిర్వహించడానికి 9వ తేదీన నోటిఫికేషన్ కూడా ప్రకటించాలని కూడా ఇప్పటికే స్టేట్ ఎన్నికల కమిషన్ కూడా నిర్ణయించింది. ఇప్పటికే షెడ్యూల్ ప్రకటించింది. ఆ షెడ్యూల్ 3 దశల్లో ఎన్నికలు ఏ విధంగా జరుగుతాయన్న అంశానికి సంబంధించి కూడా షెడ్యూల్లో పేర్కొన్నారు. 9వ తేదీన నోటిఫికేషన్ వెలువడిన తర్వాత వెంటనే ఎన్నికల ప్రక్రియ కూడా ప్రారంభమవుతుంది. ఇక ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించడానికి ఒకవైపు పూర్తిగా ఏర్పాటు చేస్తుంది. ఇక హైకోర్టు ఏమిస్తుంది అనే ఉత్కంఠత మాత్రం తప్పకుండా నెలకొంది. హైకోర్టులో ప్రభుత్వం సీరియస్గానే తన వాదనలు వినిపించే అవకాశం ఉంది. బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వడం న్యాయబద్ధంగానే జరిగింది. గతంలో తమిళనాడులో జరిగిన అంశానికి సంబంధించి కానీ తమిళనాడులో 69% వరకు కూడా రిజర్వేషన్లు ఉన్నాయి. 69% రిజర్వేషన్లు ఇచ్చిన క్రమంలో ట్రిపుల్ టెస్ట్ విధానాన్ని గతంలో సుప్రీంకోర్టు 1994లో 9 మంది కూడిన ధర్మాసనం ఏ విధంగా తీర్పు ఇచ్చిందో ఆ తీర్పు ప్రకారం తమిళనాడు ఇందిరా సహాని కేసులో ఇచ్చిన తీర్పును అనుసరించే తాము నిర్ణయం తీసుకున్నాం. డెడికేషన్ కమిషన్ ఏర్పరిచాం. ట్రిపుల్ టెస్ట్ అంటే ఒకవైపు పరిమితులు ఉండాలి, ఇంకొక వైపు విశ్లేషణ ఉండాలి, ఇంకొక వైపు సర్వే జరగాలి. సర్వేకి సంబంధించి కులగణన సర్వే పూర్తి స్థాయిలో తెలంగాణలో చేశాం. కులగణన పూర్తి స్థాయిలో చేయడమే కాకుండా డెడికేషన్ కమిషన్, బీసీ కమిషన్ది చెల్లదు, సాంకేతికంగా అది కరెక్ట్ కాదు అని చెప్పిన నేపథ్యంలో డేటా సేకరించడానికి పూర్తిగా డెడికేటెడ్ కమిషన్ కూడా నియమించాం. ఆ మేరకు కూడా వివరాలు సేకరించారు. ఆ తర్వాత పరిమితులు అంటే 50% రిజర్వేషన్ క్యాప్ మించి ఉండకూడదు అనేది సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన వాదన. రాజ్యాంగం కూడా దానికే రక్షణ కల్పిస్తుంది. ఏ రిజర్వేషన్, బీసీ రిజర్వేషన్ కావచ్చు, ఎస్సీ రిజర్వేషన్ కావచ్చు, ఎస్టీ రిజర్వేషన్ కావచ్చు, లేదా డీనోటిఫైడ్ కమ్యూనిటీస్కి ఇచ్చే రిజర్వేషన్లు కావచ్చు, వీటన్నిటిని కూడా 50% పరిమితి మించకూడదు. ఒకవేళ మించితే ఎక్స్ట్రార్డినరీ సర్కమ్స్టెన్స్లో భాగంగా ఎటువంటి నిర్ణయం తీసుకోవాలన్న అంశానికి సంబంధించి కూడా రాజ్యాంగంలో ఒక క్లాజ్ ఉంది. దాన్ని బట్టే తమిళనాడులో 69% రిజర్వేషన్లు ఉన్నప్పటికీ 9th షెడ్యూల్లో దాన్ని చేర్చడం ద్వారా తమిళనాడులో ఉన్న రిజర్వేషన్లకు రక్షణ కల్పించింది. ఇక తెలంగాణ ప్రభుత్వం విషయానికి వస్తే తెలంగాణ ప్రభుత్వం కూడా అదే వాదనను ఎల్లుండి కోర్టులో వినిపించే అవకాశం ఉంది. ఖచ్చితంగా తాము సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ట్రిపుల్ టెస్ట్ విధానాన్ని ఏ విధంగా సుప్రీంకోర్టు 9 మంది జడ్జీలు ఇందిరా సహాని కేసులో అనుసరించారో, ఏ విధంగా ఆ మార్గదర్శకాలను తాము ఏ విధంగా అన్నదానికి సంబంధించిన సర్వే, అదేవిధంగా డేటా పరిమితులకు సంబంధించిన అంశాన్ని ముందు ఉంచే అవకాశం ఉంది. ఇది కోర్టులో వాదించే అవకాశం ఉంది. అంటే 42% రిజర్వేషన్లు బీసీలకు ఇచ్చినది కరెక్టు. ఆ తర్వాత ఎస్సీ ఎస్టీలకు జనాభా ప్రాతిపదికన ఇచ్చే రిజర్వేషన్లు అమల్లో ఉంటాయి. జనాభా ప్రాతిపదికన ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్ అంటే ఉదాహరణకు ఆదిలాబాద్ జిల్లాలో 80% రిజర్వేషన్లు ఎస్టీలకు రావచ్చు. అదేవిధంగా హైదరాబాద్లో కేవలం 1% రిజర్వేషన్ ఉంది. ఎందుకంటే హైదరాబాద్లో ఎస్టీ జనాభా తక్కువ ఉంటుంది కాబట్టి. అదేవిధంగా ఎస్సీలకు సంబంధించిన కూడా జనాభా ప్రాతిపదికన ఇవ్వడానికి ఎటువంటి అభ్యంతరం లేదు. కేవలం
బీసీలకు సంబంధించి 42% రిజర్వేషన్లు ఇచ్చే క్రమంలోనే తాము ఎటువంటి నిర్ణయం తీసుకుంటున్నామన్న అంశానికి సంబంధించి హైకోర్టులో ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించడానికి ఇప్పటికిప్పటికి సుప్రీంకోర్టులో గతంలో ఇచ్చిన తీర్పులు, తమిళనాడులో ఉన్న రిజర్వేషన్ల అంశం, అదేవిధంగా మహారాష్ట్రలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించిన తర్వాత కోర్టు జోక్యం చేసుకుని ఏ విధంగా ముందుకెళ్లాలని 2026 జనవరిలో ఎన్నికలు నిర్వహించాలని సుప్రీంకోర్టు తీర్పునిచ్చిందో ఆ తీర్పులను అనుసరించి, అదేవిధంగా మధ్యప్రదేశ్లో తీర్పులను అనుసరించి మొత్తం అన్ని తీర్పులను కూడా హైకోర్టు ముందుంచి తాము న్యాయబద్ధంగానే రాజ్యాంగబద్ధంగానే ఇచ్చామన్న అంశానికి సంబంధించి హైకోర్టు ప్రభుత్వం తమ వాదనలు వినిపించే అవకాశం ఉంది. ఇకపోతే ఇక ఇంప్లీడ్ అయ్యారు చాలామంది. ఈరోజు వి హనుమంతరావు లాంటి వారు బీసీ సంఘానికి సంబంధించి బీసీ రిజర్వేషన్ల ముందు నుంచి కొట్లాడుతున్న వి హనుమంతరావు కానీ, మాజీ ఐఏఎస్ అధికారి చిరంజీవులు కానీ, ఆర్ కృష్ణయ్య లాంటి వారు బీసీల ఉద్యమాన్ని ముందుండి నడిపించిన ఆర్ కృష్ణయ్య లాంటి వాళ్ళు చాలామంది కూడా ఇంప్లీడ్ అయ్యారు. ఇంప్లీడ్ పిటిషన్స్ కూడా దాఖలు చేశారు. బీసీలకు రిజర్వేషన్ ఎందుకు ఇవ్వాలి, గతంలో తీర్పులు ఏ విధంగా ఉన్నాయి, ఎందుకు దీన్ని అడ్డుకుంటున్నారు అన్న అంశానికి సంబంధించి కూడా తాము కూడా ఇంప్లీడ్ అవుతామని ఇప్పటికే పిటిషన్లు దాఖలు చేసిన నేపథ్యంలో అవన్నీ కూడా విచారించే అవకాశం ఉంది. ఒకవైపు అన్ని పిటిషన్లని ఒక ఘాటికి కట్టి హైకోర్టులో న్యాయ విచారణ జరిగే అవకాశం ఉంది. అదేవిధంగా ప్రభుత్వం వాదన వినిపించే అవకాశం ఉంది. ఇక్కడ ఆసక్తికరమైన అంశం ఏంటంటే, ఒకవేళ ఎల్లుండి కనుక విచారణ ప్రారంభమైతే ఆ రోజు కనుక హైకోర్టు తీర్పు వెలువరించే అవకాశం లేదు. 9వ తేదీన నెక్స్ట్ డేనే 9వ తేదీన ఎన్నికల నోటిఫికేషన్ విడుదలవుతుంది. కాబట్టి హైకోర్టులో విచారణ జరుగుతున్న నేపథ్యంలో వెంటనే నోటిఫికేషన్ వెలువడకుండా స్టే ఇస్తుందా, స్టే ఇవ్వమని పిటిషనర్ అడుగుతారా? ఎవరైతే బీసీ రిజర్వేషన్లు వ్యతిరేకిస్తూ రెడ్డి జాగృతి సంఘానికి సంబంధించిన అధ్యక్షుడు మాధవరెడ్డి పిటిషన్ దాఖలు చేశారో, ఒకవైపు విచారణ జరుగుతున్న నేపథ్యంలో నోటిఫికేషన్ రాకూడదు. కాబట్టి ఆ నోటిఫికేషన్ అడ్డుకోమని ఏదైనా పిటిషనర్ తరపున న్యాయవాదులను కోరితే, ఒకవేళ హైకోర్టు స్టే ఇస్తే మాత్రం ఖచ్చితంగా ఎన్నికల ప్రక్రియ నిలిచిపోయే అవకాశం ఉంటుంది. కానీ ఒకవైపు నోటిఫికేషన్ ఎన్నికల ప్రక్రియ షెడ్యూల్ ఆల్రెడీ ఎన్నికల కమిషన్ ప్రారంభించిన తర్వాత హైకోర్టు మేము జోక్యం చేసుకోము, ఒకవేళ తుది తీర్పుకు కట్టుబడి ఎన్నికల ఫలితాలు ఒకవేళ రద్దు చేయడం కానీ లేదా కొనసాగించడం కానీ జరిగితే తుది తీర్పుకు కట్టుబడి ఎన్నికలు నిర్వహించాలనే ఒక తీర్పు వెలువరించే అవకాశం ఉందని కూడా న్యాయ నిపుణులు చెప్తారు. ఇదంతా ఊహాజనితమే. ఏం జరుగుతుందనేది ఎల్లుండి న్యాయ విచారణలో చాలా స్పష్టంగా ఉంటుంది. ప్రభుత్వం చాలా స్ట్రాంగ్గా తమ వాదనలు వినిపించడానికి తాము రాజ్యాంగబద్ధంగా ఏ విధంగా చేశాం, అసెంబ్లీలో ఏ విధంగా చేసాం, క్యాబినెట్ తీర్మానం ఏ విధంగా చేసాం, డెడికేటెడ్ కమిషన్ ఏ విధంగా చేసాం, డాటా ఏ విధంగా సేకరించాం, అదేవిధంగా సుదర్శన్ రెడ్డిని ఒక దానికి బీసీ రిజర్వేషన్లకు సంబంధించిన అంశాన్ని చర్చించడానికి ఆయనను కూడా ఒక మాజీ చీఫ్ జస్టిస్ని కూడా నియమించాం. దానికి సంబంధించిన ఆయన ఎలాంటి కసరత్తు జరిగింది, రిజర్వేషన్లు ఇచ్చే విషయంలో ఏదో ఆషామాషిగా తీసుకోకుండా చాలా స్పష్టంగా చాలా పగడ్బందీగా రిజర్వేషన్లు అమలు చేయడానికి న్యాయ సూత్రాలు అనుసరించి గతంలో వచ్చిన తీర్పులను అనుసరించి మాత్రమే తాము ముందుకెళ్ళాం తప్ప ఎక్కడ కూడా రాజ్యాంగ ఉల్లంఘనలకు లోబడి ఎక్కడ కూడా చేయలేదు అనేది రాష్ట్ర ప్రభుత్వ వాదన. సో ఇదంతా ఆసక్తికర పరిణామాలు అయితే ఎల్లుండి చోటు చేసుకునే అవకాశం ఉంది. హైకోర్టులో ఎటువంటి తీర్పు వస్తుందని చాలా ఉత్కంఠత ఉంది. ఇప్పటివరకు రిజర్వేషన్లు కోరుకుంటున్నారు, రిజర్వేషన్లకు తమకు అనుకూలంగా వచ్చిన వారు ఎన్నికలు జరగాలని కోరుకుంటున్నారు. రిజర్వేషన్లు అనుకూలంగా రాకుండా డీలా పడిపోయిన వాళ్ళు మళ్ళీ ఎన్నికలు రద్దయి ఎన్నికల కొత్త నోటిఫికేషన్ వస్తే బీసీ రిజర్వేషన్ రద్దయితే తాము కూడా రిజర్వేషన్లలో వస్తాము, తమకు అవకాశం కలుగుతుందని చెప్తారు. రెండు వర్గాలుగా అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన లీడర్లు కింది స్థాయి నుంచి గ్రామ స్థాయి నుంచి మొదలు పెడితే దాదాపు జిల్లా పరిషత్ చైర్మన్కు పోటీ పడే అందరూ కూడా ఒకవైపు ఎలక్షన్ నిర్వహించాలి, వస్తే ఇప్పుడున్న రిజర్వేషన్ల ప్రకారం తమకు పదవులు వస్తాయని చూస్తున్నారు. ఎవరైతే పదవులకు అర్హులు కాకుండా పోయారో వాళ్ళందరూ కూడా చూడాలి. ఎస్, ఈ రిజర్వేషన్ల అంశం మీద డిప్యూటీ సీఎం ఢిల్లీ నుంచి